Yes, and that is my story అండి. So once again, this is Dr. Janardhan Murthy, Senior Wellness Coach from WOW Community. సో ప్రతి స్టోరీకి కూడా ఒక ఇంటర్లింక్, ఒక కనెక్షన్ ఉంటుంది కదా. సో వై ఐ జస్ట్ షేర్ మై స్టోరీ అంటే, సో చాలా మంది చాలా స్టోరీస్ కమ్యూనిటీలో ఉన్నాయి, బట్ మన ఓన్ స్టోరీ ఉంటే కనుక దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే వై ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ మై స్టోరీ అండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ ఐ క్రియేటెడ్ మై స్టోరీ ఇన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 3 to 5 months లో ఆల్మోస్ట్ ఒక 20 కేజెస్ రెడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ నేను కమ్యూనిటీకి అప్రోచ్ అవ్వడం, కమ్యూనిటీలో సో నేను ఒక పార్ట్ అయ్యి, సో కమ్యూనిటీ మిషన్, సో వావ్ అనేది ఒక మిషన్ తో వర్క్ చేస్తుంది. సో అట్లీస్ట్ 2030 కల్లా ఒక 10 million పీపుల్ని హెల్దీ లైఫ్ స్టైల్ గా వాళ్ళని మార్చడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్. సో టుడే ద వెబినార్ ఈస్ ఇన్ తెలుగు. సో ఇఫ్ ఎనీవన్ డోంట్ నో తెలుగు, ఆర్ ఇఫ్ ఎనీవన్ డోంట్ ఫీల్ ఎనీ discomfort with this language, you can share the message to where to whom you have given the link. సో మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో డెఫినెట్ గా మీకు కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా 1-on-1 డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్ గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక, సో మీ యొక్క కన్సర్న్ కోచెస్ ఎవరైతే మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేస్తారో కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, సో ఐ వుడ్ లైక్ టు మేక్ ద సెషన్ ఇంటరాక్టివ్ సెషన్. సో వై? బికాస్ ఇంటరాక్షన్ ఉండలేదు, డెఫినెట్ గా మనకి చాలా ఇన్పుట్స్ వస్తాయి. సో మీ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. సో అలా మనం తెలుసుకోవాలంటే కనుక మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, జస్ట్ కామెంట్ బాక్స్ లో జస్ట్ మీ లొకేషన్ షేర్, జస్ట్ మెసేజ్ పెట్టండి, సో దట్ ఎవ్రీ వన్ నోస్ ఫ్రమ్ వేర్ డిఫరెంట్ లొకేషన్స్ ద పీపుల్ ఆర్ కనెక్టింగ్. సో చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టొచ్చు మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో. వెరీ గుడ్. చచ్చర్ల, రాజమండ్రి, కాకినాడ, వెరీ గుడ్. సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్, హైదరాబాద్, రాజమండ్రి, గుంటూరు, నైస్ నైస్. సో విజయనగరం, మైసూర్, నైస్ నైస్. సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అవుతున్నారండి. సో కరీంనగర్, వెరీ గుడ్. అనంతపూర్, వియత్నాం, నైస్ నైస్. సో ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు అనమాట. యుఎస్ఏ, వెరీ గుడ్, వెరీ గుడ్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ సెషన్, జస్ట్ గివ్ మీ సెకండ్స్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ సీక్రెట్స్ ఏంటి? సో హెల్తీగా మనం ఇంట్లోనే ఉండి, సూర్యాపేట, వెరీ గుడ్, వెరీ గుడ్, మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. సో మనం ఇంట్లోనే ఉండి ఎలా హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ ఎలా హెల్తీగా మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అనేది ఈరోజు ఒక కాన్సెప్ట్ అండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్. ఎస్. సో ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ హ్యావ్ Q&A ఆల్సో. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నోట్ చేసి పెట్టుకోండి. సో లాస్ట్ పార్ట్లో మనం క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మీ యొక్క క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఆన్సర్ చేద్దాం, ట్రై చేస్తాను డెఫినెట్గా. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోయినా కూడా మీ కన్సర్న్ ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళతో మీకు కనెక్ట్ అయినట్లయితే డెఫినెట్గా 1-on-1 మనం మాట్లాడుకొని డిస్కస్ చేయొచ్చు. సో వావ్ అండి, సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్. సో వీఆర్ రిప్రజెంటింగ్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అండి. సో వావ్ అన్నది ఒక వెల్నెస్ కమ్యూనిటీ. ఇందులో మనకు లీడింగ్ ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నాము, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో మా అందరి యొక్క కామన్ మిషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ. సో అట్లీస్ట్ 2030 కల్లా ఒక 10 million పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ లో ఇంపాక్ట్ చేయాలి హెల్దీగా. సో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటే చాలా ఉంటాయి. సో మెంటల్ లెవెల్లో, ఫిజికల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో, అన్ని ప్లేన్స్ లో కూడా మనం వర్క్ చేసినట్లయితే అది మనం కంప్లీట్ వెల్నెస్ అన్నది జరుగుతుంది. సో అలా మనం చేయాలి అంటే కనుక డెఫినెట్ గా ఒక వెల్నెస్, ఒక ప్రాపర్ గైడెన్స్ లో చేసినట్లయితే డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన వావ్ కమ్యూనిటీలో ఎగ్జాక్ట్ గా అదే చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ రిగార్డింగ్ కమ్యూనిటీ అండి. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో చాలా మంది ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా రకాల డైట్స్ ట్రై చేసి ఉంటారు. సో నాకు తెలిసి మీరు కూడా కొంతమంది డైట్స్ ట్రై చేసి ఉంటారు. సో మీరు కనుక ఎవరైనా డైట్స్ ట్రై చేసి ఉంటే జస్ట్ చాట్ బాక్స్ లో ఎస్ అని మెసేజ్ పెట్టండి. జస్ట్ చాట్ బాక్స్ లో ఎస్.
డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి ఆ డైట్స్ వర్కౌట్ అవ్వగా మళ్ళీ మేబీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎస్ ఎస్ మెసేజ్ పెడుతున్నారు ఎస్ అని చెప్పని. ఎస్. సో ఆల్మోస్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బరువు తగ్గాలి అంటే మార్కెట్లో మనకి ఇంటర్నెట్లో కానీ మార్కెట్లో కానీ రకరకాల సొల్యూషన్స్, రకరకాల సజెషన్స్ ఇస్తారు. ఫుడ్ మానేయమంటారు, లేదంటే ఎక్సర్సైజ్ చేయమంటారు, లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోండి అంటారు. ఇదంతా కూడా అంటే మీరు టెంపరీగా బరువు తగ్గచ్చు, బట్ మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ వెంటనే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో అది ఒక పెర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, టెంపరీ సొల్యూషన్ మాత్రమే. సో మీకు పెర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే కనుక ఇందాక చెప్పుకున్నట్లు లైఫ్ స్టైల్ కరెక్షన్, ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, సైకలాజికల్ గా దానికి ఎక్సర్సైజ్ కూడా యాడ్ అయినట్లయితే సో కంప్లీట్ ప్యాక్ లో ఉంటుంది. సో మీరు బరువు తగ్గడంతో పాటు దాన్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో జనరల్ గా టాప్ 3 కామన్ మిస్టేక్ జనరల్ గా ఏం చేస్తాం, జనరల్ గా వెయిట్ లాస్ అనగానే ముందు చాలా మంది చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే ఫుడ్ తగ్గించేస్తారు. సో ఎంత ఫుడ్ తిన్న దగ్గర ఇంత తగ్గించేస్తారు. 4 ఇడ్లీ తిన్న దగ్గర 2 ఇడ్లీ తినడం, 2 చపాతీ తిన్న దగ్గర 1 చపాతీ తినడం, లేదా రైస్ నుంచి చపాతీ కన్వర్ట్ అవ్వడం, ఇలా డిఫరెంట్ గా ఫుడ్ తగ్గించడం చేస్తారు. ఫుడ్ తగ్గించడం వల్ల బరువు తగ్గుతారా? సో టెంపరీగా ఒక 1 or 2 days తగ్గొచ్చు, బట్ దాన్ని మీరు ఫర్దర్ గా సస్టైన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మీరు మళ్ళీ తినడం స్టార్ట్ చేశారంటే మళ్ళీ వెంటనే బరువు పెరిగిపోతారు. సో అది ఒక కామన్ మిస్టేక్. ఇంకో కొంతమంది ఏంటంటే పూర్తిగా మీల్ రీప్లేస్మెంట్ డిపెండ్ అవుతారు. సో మీల్ రీప్లేస్మెంట్ షేక్ అన్నది ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదండి. అది పూర్తిగా అన్సైంటిఫిక్ మాట. సైంటిఫిక్ వేలో మన బరువు తగ్గడం అంటే కనుక మన బాడీకి రైట్ వే ఆఫ్ ఈటింగ్. సో ఏది మనం రైట్ ఫుడ్స్ చూస్ చేసుకొని ఆ ఫుడ్ని కరెక్షన్స్ చేసుకొని దాన్ని ఫర్దర్గా మెయింటైన్ చేసుకోవడం ద్వారా మీరు మళ్ళీ వెయిట్ పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీల్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదు. సో కొంతమంది ఏం చేస్తారంటే క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు. సో రీసెంట్ గా ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో ఒక అరౌండ్ ఒక 18 years బాబు మాట. సో ఓన్లీ జ్యూసెస్ తీసుకున్నారు. ఒక 1-2 months జ్యూసెస్ తీసుకోవడం వల్ల సో అది ఎంత డేంజర్ అయ్యిందంటే కనుక తన ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం జరిగిందన్నమాట. సో అది చాలా ట్రాజడీ మాట. సో అలా ఎప్పుడు చేయకూడదు. అండర్ ప్రాపర్ గైడెన్స్ లో హెవీ ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు ఉండాల్సిన బరువు కంటే ఒక 10+ kgs 20+ kgs ఎక్కువ ఉన్నారంటే కనుక ఆ ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా మన జాయింట్స్ మీద పడుతుంది. సో నీస్ కానీ లేదా కింద యాంకిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారు. సో ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా మన జాయింట్ మీద పడినప్పుడు మీరు హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ జాయింట్స్ అనేవి అరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎర్లీ డీజనరేషన్ అంటన్నమాట. సో జనరల్ గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ డీజనరేషన్ అన్నది ఏజ్ లో వచ్చే కంప్లైంట్. 50+, 60+ లో జనరల్ గా జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోతుంది, డీజనరేషన్ గమనిస్తాం. బట్ ఈ హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, హెవీ బరువు ఉండడం వల్ల ఎర్లీ డీజనరేషన్ అనేది త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక కామన్ మిస్టేక్. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. 20% ఎక్సర్సైజ్ రోల్ ప్లే చేస్తుంది. 80% మీరు ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకొని 20% ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసినట్లయితే డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో జ్యూసెస్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈవెన్ ఫ్రూట్స్ తినాలనుకున్నా కూడా డైరెక్ట్ ఫ్రూట్స్ మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని జ్యూస్ అంటే మీకు నథింగ్ బట్ షుగర్, షుగర్ జ్యూస్ తాగినట్లే మాట, అంటే ప్లెయిన్ షుగర్ వాటర్ తాగినట్లే మాట. సో ఎప్పుడు కూడా జ్యూసెస్ వెళ్ళొద్దు. తింటే కనుక ఫ్రూట్స్ బెటర్ వెన్ కంపేర్ టు జ్యూసెస్. సో ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ జనరల్ గా పీపుల్ చేసేవి. సో ఈ మిస్టేక్స్ కాకుండా ఇంకా కొన్ని మిస్టేక్స్ అంటే కనుక సో ఇన్ జనరల్ కొంతమందికి అయితే ఇన్హెరిటెడ్ గా కొంచెం బరువు ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ పేరెంట్ నుంచి అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మనం కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని మేజర్గా ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండి. సో ఈ మిస్టేక్స్ చేసి ఎప్పుడైతే మీరు మిస్టేక్ ఆపేస్తారో అంటే మళ్ళీ తినడం స్టార్ట్ చేయడం కానీ, మీల్ రిపీట్స్ ఆపేసి మళ్ళీ ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ ఆపేయడం, ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ వెంటనే బరువు డబల్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ రీజను. సో వీటిని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నెంబర్స్ ఇక్కడ చాలా షాకింగ్ ఉన్నాయండి. మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా ప్రెసెంట్ ఒబిసిటీతో చాలా సఫర్ అవుతున్నారు. సో వెన్ కంపేర్ టు ఒక 30-40 years తో పోల్చుకున్నట్లయితే ఈ 30-40 years లో ఈ ఒబిసిటీ అనేది చాలా డ్రాస్టిక్ గా పెరగడం జరిగింది. సో నెంబర్స్ చూసినట్లయితే కనుక 73% అర్బన్ అందరూ కూడా ఓవర్ వెయిట్ సఫర్ అవుతున్నారు. ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబిసిటీకి సఫర్ అవుతున్నారు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నారంటే కనుక 28 నుంచి 38 years వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారండి. సో ఈవెన్ మెన్ కానీ ఉమెన్ కానీ 28-38 ఏజ్ వాళ్ళు ఎక్కువ ఒబిసిటీతో రిస్క్ లో ఉన్నారన్నమాట. సో ఆన్ అన్ యావరేజ్ గా ఇండియా మొత్తం చూసినట్లయితే 11 kgs ఎక్సెస్ వెయిట్ ఉన్నారండి. సో మొత్తం ఇండియా అంతా కూడా ఆల్మోస్ట్ 11 kgs ఆన్ అన్ యావరేజ్ గా బరువు తగ్గాల్సి ఉంటుంది. బై 2030 ఆల్మోస్ట్ 27.8 28% ఆఫ్ ఇండియా అంతా కూడా ఒబిసిటీ సఫర్ అవుతారని చెప్పని ఇది స్టాటిస్టిక్స్ అండి.
ఒబెసిటీ అనేది నువ్వు గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది అనమాట. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. సరే, ఒబెసిటీ ఓకే. ఒబెసిటీ కాంప్లికేషన్స్ ఏంటి, ఒబెసిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒబెసిటీ వల్ల హార్ట్ కంప్లైంట్స్ రావచ్చు, ఒబెసిటీ వల్ల డయాబెటీస్ రావచ్చు, ఒబెసిటీ హైపర్ టెన్షన్ రావచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అన్నమాట. సో అందుకని మనం ఒబెసిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బరువు తగ్గినట్లయితే కనుక హెల్దీ వేలో మీరు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. మీకు వీలైతే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే వాట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఒక పర్సన్ ఒక హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన చూసినట్లయితే కనుక ఒక 5 feet ఉంటే కనుక ఐడియల్ వెయిట్ అంటే 51 kgs అండి. 5.1 ఉంటే 53 kgs, 5.5 ఉంటే 60 kgs, 6 feet ఉంటే 74 kgs అన్నది వాళ్ళ యొక్క హైట్ కి తగ్గ వెయిట్. సో ఈ రేంజ్ లో మీరు ఉన్నారా, మీరు ఎంత వెయిట్ లో ఉన్నారు, ఎంత ఎక్సెస్ లో ఉన్నారో చెక్ చేసుకోండి. పక్కన చూసినట్లయితే బిఎంఐ అంటాం అన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. 18.5 తక్కువ ఉంటే కనుక అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 అంటే 25 కంటే బిలో ఉంటే నార్మల్ అంటే ఐడియల్ వెయిట్ లో ఉన్నారని అర్థం అన్నమాట. సో హెల్దీగా ఉన్నారని అర్థం. సో ఓవర్ వెయిట్ అంటే 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే కనుక ఓవర్ వెయిట్ అంటాం. ఒబెసిటీ అంటే 13 నుంచి 34.9 మధ్యలో ఉంటే కనుక ఒబెసిటీ అంటాం. అంతకంటే ఎక్కువ అంటే 35 కంటే ఎక్సెస్ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ అంటాం. సో బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 25లో ఉన్నారంటే వెరీ గుడ్. అంతకు మించి ఎక్కువ ఉన్నారంటే కంపల్సరీగా బిఎంఐ తగ్గించుకున్నట్లయితే మీరు హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ అండర్ వెయిట్ లో ఉన్నా కూడా చాలా డేంజరస్ కండిషన్. సమ్ కండిషన్స్ లైక్ హైపర్ థైరాయిడిజం కానీ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వీటిలో కొంచెం అండర్ వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా హెల్దీ వెయిట్ లో మెయింటైన్ చేసుకున్నట్లయితే మీరు హెల్త్ ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో జనరల్ గా మనం వింటుంటాము ఎప్పుడు కూడా. సో ఏ డిసీజ్ కూడా ఒక్క రోజులో వచ్చింది కాదండి. సో సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ గా బీపీ వచ్చింది, సడన్ గా షుగర్ వచ్చింది అని వింటుంటాం మనం. అలా ఎప్పుడు కూడా జరగదు. సో ఇయర్స్ టుగెదర్ మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ హెల్దీ హ్యాబిట్స్, వీటి వల్ల అండ్ ఆల్సో మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంటే ఈ ఒబెసిటీ ఇంటర్లింక్డ్ విత్ మేజర్ కంప్లైంట్ లైక్ హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ అన్నిటికీ కూడా మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అన్నమాట. సో ఎప్పుడు కూడా ఏ డిసీజ్ కూడా ఒక్క రోజు వచ్చింది కాదు. మెయిన్ గా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. సో ఇయర్స్ టుగెదర్ ఓవర్ ఇయర్స్ టుగెదర్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ హెల్దీ హ్యాబిట్స్ వల్ల వన్ ఫైన్ డే ఒక హార్ట్ అటాక్ రూపంలో లేదా డయాబెటీస్ రూపంలో బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అకార్డింగ్ టు రే డి స్ట్రాండ్. సో అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేయాలి. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సరే, ఓవర్ వెయిట్ ఉన్నారు, బరువు ఉన్నారు. బరువు ఉండడం వల్ల రిస్క్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నట్లు టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ బీపీ పెరగవచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవచ్చు. కొలెస్ట్రాల్ అంటే మనకి ఎల్డిఎల్ అంటాం, ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఈ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంటర్లింక్డ్ విత్ కార్డియాక్ డిసీజ్ అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావచ్చు. సో బరువు ఉన్నారు అంటే కనుక కొంతమందికి డిప్రెషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో మెంటల్ ఇల్నెస్ కానీ స్లీప్ యాప్నియా అంటాం. సో నిద్ర సరిగ్గా పట్టదు, నిద్రలోనే లేచి కూర్చోవలసి వస్తుంది అన్నమాట. కూర్చుంటూ కానీ సో బ్రీతింగ్ అనేది సరిగా అందదన్నమాట ఈ ఒబెసిటీ వల్ల. సో ఎందువల్ల అంటే ఈ ఎక్సెస్ అంతా కూడా మనకి ప్రెజర్ అంతా కూడా డయాఫ్రమ్ మీద పడుతుంది. దానివల్ల ఏంటంటే సరిగా ఊపిరి అందకపోవడం జరుగుతుంది. ఈ స్లీప్ యాప్నియా ఉంటే కనుక అది చాలా వర్స్ట్ కండిషన్ అన్నమాట. కొన్నిసార్లు ఈవెన్ నిద్రలోనే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో జనరల్ గా మనం స్లీప్ యాప్నియాకి మనం మిషన్స్ యూస్ చేస్తారు. సో మనకి ఆర్టిఫిషియల్ మిషన్ సాయంతో నిద్రపోవాల్సి ఉంటుంది. అది స్లీప్ యాప్నియా అన్నమాట. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎక్సెస్ బరువు ఉండడం వల్ల ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా నీస్ మీద పడుతుంది. సో ఎర్లీ డిజనరేషన్ రావడం వల్ల ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అవకాశం ఉంటుంది ఒబెసిటీ వల్ల. అండ్ ఫ్యాటీ లివర్. సో రీసెంట్ డేస్ లో మనం ఎక్కువ ఫ్యాటీ లివర్ గమనిస్తామండి. సో ఇంతకు ముందు ఫ్యాటీ లివర్ అంటే లివర్ కంప్లైంట్ అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు వచ్చే కంప్లైంట్ లివర్ కంప్లైంట్ ఆర్ ఫ్యాటీ లివర్ అంటాం. సో ఇది ఫర్దర్ గా సిరోసిస్ అంటాము. బట్ రీసెంట్ డేస్ లో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా లివర్ కంప్లైంట్ ఫ్యాటీ లివర్ అనేది ఇద్దరిలో ఒకరిలో కామన్ గా ఫ్యాటీ లివర్ చూస్తున్నారు అనమాట. సో నెక్స్ట్, ఎందుకు పుటాన్ అవుతున్నారు వెయిట్? సో బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి కదా. సో సిడెంటరీ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, సో సమ్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్, వీటన్నిటిలో కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ రీసెంట్ డేస్ లో బరువు పెరగడానికి మెయిన్ కారణం అయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండి. సో వాట్ ఈజ్ ఇన్సులిన్? ఇన్సులిన్ అన్నది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో రిలీజ్ అవుతుంది. సో ఈ పొట్ట భాగంలో మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది.
ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే కనుక, సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అన్నది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ గ్లూకోజ్ అన్నది సెల్ వరకు వెళ్ళాలి. సో మన బాడీ అన్నది కొన్ని కోట్ల సెల్స్ తో ఫామ్ అవుతుంది. సో కణాలు అంటాం కదా. సో ఆ కణాలకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ వస్తుంది. మనం తినాలన్నా, కూర్చోనాలన్నా, పడుకోవాలన్నా, ఏ పని చేయాలన్నప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలి అంటే అది గ్లూకోజ్ నుంచి వస్తుంది. సో ఈ గ్లూకోజ్ సెల్ వరకు వెళ్ళాలి, సెల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇన్సులిన్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇన్సులిన్ అనేది చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే కనుక ఈ గ్లూకోజ్ సెల్ వరకు తీసుకువెళ్ళాలి, ఒక క్యారియర్ లా పనిచేస్తుంది. అక్కడ మనకి ఒక కీ లా వర్క్ చేస్తుంది. అక్కడ మనకి ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయి సెల్ దగ్గర. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది రిసెప్టర్ ఓపెన్ చేస్తుందో సో రూమ్ అనేది ఓపెన్ అవుతుంది, గ్లూకోజ్ అనేది సెల్లో ఎంటర్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఎనర్జీ వస్తుంది. సో మనం ఈ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బ్స్, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ గా అంటే మల్టిపుల్ టైప్ ఆఫ్ ఈటింగ్స్ తినడం వల్ల మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా బెడ్ కాఫీతో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్, మధ్యలో మళ్ళీ స్నాక్స్, లంచ్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్, నైట్ మళ్ళీ డిన్నర్. సో ఇలా మనం మల్టిపుల్ ఈటింగ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ హార్మోన్ మనకి గ్లూకోజ్ స్పైక్ అవుతుంటుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఇయర్స్ టుగెదర్ ఇలా చేయడం వల్ల పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఇన్సులిన్ అనేది ఏమవుతుంది రెసిస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా గ్లూకోజ్ వచ్చినా కూడా అది ఇన్సులిన్ అన్నది సెల్ వరకు క్యారీ చేయదు. క్యారీ చేసినా కూడా అది గ్లూకోజ్ అనేది సెల్లో ఎంటర్ అవ్వకుండా చేస్తుంది, ఎందుకంటే కీ అనేది ఓపెన్ కాదన్నమాట. సో ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసినట్లయితే కనుక ప్రెసెంట్ సఫర్ అవుతున్న అన్ని కంప్లైంట్స్, ఇన్సులిన్ కంప్లైంట్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో అలా మనం ఏం చేయాలంటే కనుక ఫర్దర్గా డిస్కస్ చేయాలి. సో ఇది ఇన్సులిన్ హార్మోన్ అండి. సో జనరల్గా ఏమవుతుందంటే మనకి ఇది ఈ గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళకపోతే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్ లో ఉండిపోతుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ లో మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో దాన్ని మనం డయాబెటీస్ అంటాం అన్నమాట. సో అది చాలా డేంజర్ కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది, ఎక్సెస్ అంతటిని కూడా ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఇన్సులిన్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. సో ఇది అంతటిని కూడా ఫ్యాట్ కింద స్టోర్ చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేసేస్తుంది. సో లివర్ చుట్టూ చేస్తే ఫ్యాటీ లివర్ అంటాం, పొట్ట చుట్టూ చేస్తే సెంట్రల్ ఒబిసిటీ అంటాం. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఫ్యాట్ కింద మార్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బరువు పెరగడానికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. ఇందులో వచ్చే కంప్లైంట్ ఏంటంటే హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, బీపీ, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, క్యాన్సర్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో రీసెంట్ టైమ్స్ లో చిన్న పిల్లల్లోనే ఎక్కువ ఎర్లీ ఏజ్ లోనే మెనార్కీ అంటాం. సో ఎర్లీ పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, లేదంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత పీరియడ్ దగ్గర రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సో తక్కువ బ్లీడింగ్ అవడం, స్క్లాంటీ బ్లీడింగ్ అవడం, లేదా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, పీరియడ్ మధ్య గ్యాప్ రావడం, ఇవన్నీ కూడా మనకి పీసీఓడిలో వచ్చే కంప్లైంట్స్. అన్వాంటెడ్ హెయిర్ పెరగడం, సో ఈ ఫేస్ మీద కానీ బాడీ పార్ట్స్ లో కానీ ఎక్కువ హెయిర్ పెరగడం, అన్వాంటెడ్ హెయిర్ సురిజం అంటమాట. ఇవన్నీ కూడా పీసీఓడిలో వచ్చే ఫర్దర్ సిమ్టమ్స్. సో పీసీఓడి వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమికి మెయిన్ కారణం పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఇది కూడా ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండి. సో ఆల్కహాల్ తీసుకోకపోయినా మనం ఎంత డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎక్సెస్ ఇదంతా కూడా ఫ్యాట్ అంతా కూడా లివర్ చుట్టూ చేరేస్తుంది. దానివల్ల మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రీసెంట్ డేస్ లో ఇద్దరిలో ఒకరు అబ్డామిన్ స్కాన్ చేస్తే అందులో మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది డయాగ్నోస్ అవుతుందండి. మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనకి కింద ఇచ్చారు, కార్బ్స్, రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించుకొని షుగర్స్ లిమిటెడ్ గా తీసుకుంటూ, ఫ్రూట్స్ లిమిటెడ్ గా తీసుకుంటూ, ఎక్కువ వెజీస్ యాడ్ చేసుకోవడం, ఎక్కువ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ రివర్స్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మన కమ్యూనిటీలో ఫాలో అయ్యి ఈ సైన్స్ ఫాలో అవుతాం అన్నమాట. సో గ్లైకోజినోలైసిస్ అంటామండి. సో జనరల్ గా గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటంటే, సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే గ్లైకోజెనిసిస్ అంటాం అన్నమాట. సో నేమ్ లోనే ఉంది. సో గ్లూకోజ్ అనేది పుట్టడం అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఫుడ్ తింటున్నామో అది గ్లూకోజ్ కింద మారుతుంది, అది గ్లైకోజెనిసిస్ అంటాం. ఇది గ్లైకోజినోలైసిస్ అంటాం. జనరల్ గా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో అదంతా కూడా ఇంత మనం చెప్పుకున్నట్లు స్టోర్ అవుతూ వస్తుంది. సో లివర్ లో మనకి ఎక్సెస్ గా మనకి స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి కొంచెం మన బాడీ కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో మనకి
ఆల్ఫా సెల్స్ రిలీజ్ అవుతాయి. ఇందాక మనకి ప్యాంక్రియాస్ లో పీడా సెల్స్ రిలీజ్ అయ్యి దానివల్ల ఏమంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో ఆల్ఫా సెల్స్ రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే లివర్ లోకి వెళ్ళి సో గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ ని గ్లూకోజ్ కింద బ్రేక్ చేసి మన బాడీకి ఎనర్జీకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. సో ఇలా చేయాలంటే ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా మీల్స్ తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా మన వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యే సైన్స్ ఇదేనండి. సో ఈ సైన్స్ వల్లే మనకి రిజల్ట్స్ అన్నవి మనం ఎక్కువ గమనిస్తాం. సో జనరల్ గా మనం ఏదైనా ఫుడ్స్ తింటే ఫుడ్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయో తెలుసుకున్నట్లయితే కనుక ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే అవి మనకి అమైనో యాసిడ్ కన్వర్ట్ అవుతాయి. సో మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడతాయి. వేరాజ్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ గా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది, బాడీలో ఫ్యాట్ అయ్యి స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెరాజ్ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ తీసుకున్నట్లయితే కనుక అందులో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో మన వెల్నెస్ కి ఉపయోగపడేది వెజీస్ అండి. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్, సో అవకాడో కానీ లేదంటే పన్నీర్ లేదంటే నట్స్, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవడానికి మనకి ఈ గుడ్ ఫ్యాట్స్ అని ఉపయోగపడతాయి. సో గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవడానికి ఈ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో హెచ్డిఎల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం తినే ఫుడ్స్ ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇన్సులిన్ రెస్పాన్స్ అంటామండి. సో జనరల్ గా మనం ఏదైనా ఫుడ్ తింటే అది ఎలా రెస్పాన్స్ ఉంటుందంటే కనుక మాకు చూసినట్లయితే రిఫైన్ కార్బ్స్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉంటుంది ఆల్మోస్ట్. అంటే మీరు ఫుడ్ తినగానే ఇన్సులిన్ ఎక్కువ స్పైక్స్ ఉంటాయి. షుగర్ ఫుడ్స్ కానీ బెవరేజెస్ కానీ పాలిష్డ్ గ్రైన్స్ రైస్ ఐటమ్స్ బేకరీ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉంటుందండి. ట్యూబర్స్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ 8 ఉంటుంది. పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ లేదంటే ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్ లో కూడా మనకు ఫ్రక్టోజ్ ఉంటుంది, అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్. సో ఫ్రూట్స్ తిన్నా కూడా మనకి ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో కానీ లేదంటే ఆ, ఈ ఫ్రూట్స్ ఎక్కువ మనకి ఇన్సులిన్ ఎక్కువ స్పైక్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఫ్రక్టోజ్ ఉంటుంది. వేరే వెజిటబుల్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 అన్నది ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది వెజిటబుల్స్ లో ఉంటుందండి. సో వెన్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ అండ్ ట్యూబర్స్, వెజిటబుల్స్ లో మనకి తక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు ట్యూబర్స్ అండ్ వెరాజ్ ప్రోటీన్ ఇన్సులిన్ రెస్పాన్స్ 2 ఉంటుందండి. సో చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్లో అయితే ఎగ్స్ కానీ ఫిష్ క్రాబ్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలానే వెజ్లో ఉండదంటే వెజ్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి. పన్నీర్ నట్స్ వీటిలో కూడా ఎక్కువ మనకు ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్లో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఆల్మోస్ట్ 2 ఉందండి. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్ గీ బటర్ ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ వీటన్నిటిలో కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 0 ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్లో ప్రోటీన్ ఫ్యాట్స్ వెజీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ కార్బ్స్ కూడా తీసుకుంటామో అది మనకి బ్యాలెన్స్డ్ మీల్ అంటున్నాం. సో ఆటోఫేజీ అండి. సో మన కమ్యూనిటీ రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం మనం ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫేజీ. సో ఆటోఫేజీ అంటే ఏంటంటే నేమ్లోనే ఉంది ఆటోఫాగీ అన్నమాట. సో మన బాడీలో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, పాస్ట్ సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో ఆ డిగ్రేడ్ మెటీరియల్స్ న్యూ సెల్స్ తీసుకోవడం వల్ల సో మళ్ళీ మనకి కొత్తగా అంటే రీసైకిల్ జరుగుతుంది అన్నమాట. బాడీ అంతా రీసైకిల్ జరిగే అవకాశం ఉంటుంది. సో మనం ప్రాపర్ గా ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకొని బ్యాలెన్స్డ్ గా మీల్ తీసుకోవడం వల్ల సో ఆటోఫాగీ అనేది మన బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో ఇది యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అండి. సో ఇది మన ఎక్కువ స్టడీస్ జరుగుతున్నాయి. సో ఆటోఫాగీ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మనకి ఈ ఆటోఫాగీ సైన్స్ ఫాలో అవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో ఆటోఫాగీ సైన్స్ ఈ సైన్స్ గాను 2016 లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. హీఈస్ డాక్టర్ యషినోరి యషిమి. హీస్ ఫ్రమ్ జపాన్. హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ. సో ఆటోఫాగీ అంటే ఏమవుతుందంటే మొత్తం ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ చూసినట్లయితే ఎప్పుడైతే మనం రీసైకిల్ కొడతామో ఆటోమేటిక్గా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది కదా. అలా మన బాడీ అంతా కూడా క్లీన్ అవ్వాలంటే ఆటోఫాగీ అనే సైన్స్ అని చాలా యూజ్ అవుతుందండి. సో మన కమ్యూనిటీలో డయాబెటీస్ రివర్సల్ కానీ పీసీఓడి రివర్సల్ కానీ థైరాయిడ్ రివర్సల్ సమ్ టైప్ ఆఫ్ థైరాయిడ్స్ లో రివర్సల్ కానీ వీటన్నిటికి కూడా మనకి ఆటోఫాగీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో బరువు పెరగడానికి గల కారణాలు తెలుసుకున్నారు, రూట్ కాజ్ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, బరువు తగ్గాలి అంటే ఏం చేయాలంటే కనుక బయోమార్కర్స్ అంటాం, రెడ్ ఫ్లాగ్స్ అంటాం అన్నమాట. సో వైటమిన్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్ ఇవన్నీ మనం ఇంటర్నల్ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ గా మనం హెల్త్ కరెక్ట్ చేసుకుంటూ ఆ జర్నీలో మనం వెయిట్ అనేది బై ప్రోడక్ట్ గా తగ్గుతాం అన్నమాట.
సో ఇది మన కమ్యూనిటీలో స్పెషాలిటీ మాట. సో ముందు మనం డైరెక్ట్గా అంటే బ్లైండ్గా మనం డైట్ చెప్పకుండా, సో ప్రాపర్గా వాళ్ళ హెల్త్ కరెక్షన్ అన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ, ఆ కరెక్షన్స్ అన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవడం ద్వారా హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ బరువు తగ్గడం కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిసీజ్ రివర్స్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది కమ్యూనిటీ. సో నెక్స్ట్ మన ఫర్దర్ జనరేషన్స్ కి మనం ఇచ్చే ఒక రియల్ గిఫ్ట్ ఉందంటే కనుక, అది మనం వాళ్ళకి ఒక హెల్దీ ఫుడ్, రియల్ ఫుడ్ అలవాటు చేయనట్లయితే కనుక, ముందు మనం అలవాటు చేసుకొని మనం కొన్ని కరెక్షన్స్ చేసుకొని మనం హెల్దీగా ఉంటే నెక్స్ట్ మన ఫర్దర్ జనరేషన్స్ కూడా మనం హెల్త్ని ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో మన కమ్యూనిటీలో ఇవన్నీ కూడా మనం ముందు ముందు పాటిస్తాము. ఫర్దర్గా మన పిల్లలు కూడా దాన్ని ఇమిటేట్ చేస్తారు ఆటోమేటిక్. సో కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జస్ట్ చూపించిన మెయిన్ కారణం ఏంటంటే, సో జస్ట్ అంటే అన్ని స్టోరీస్ మేము షేర్ చేయలేం కాబట్టి జస్ట్ మనకి కొన్ని స్టోరీస్ షేర్ చేస్తున్నాము. అలానే విల్ డిస్కస్ సమ్ స్టోరీస్ ఆల్సో. డాక్టర్ అంజీ గారు అండి, ఈయన ఒక బిజీ హోమియోపతిక్ డాక్టర్. ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఆల్మోస్ట్ ఒక 100+ కేజెస్తో కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. సో విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఈ ఆల్మోస్ట్ లాస్ 30+ కేజెస్ అండి. నౌ మీరు ఫోటో చూసినట్లయితే కనుక బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూడండి ఒకసారి ఎంత డిఫరెన్స్ ఉందో కమ్యూనిటీ. సో డాక్టర్ అంజీ గారు. సో డాక్టర్ ప్రియాంక గారు అండి, తిన ఎండి జనరల్ మెడిసిన్ చేశారు. షీఈ్ ఆల్సో ఫ్రమ్ రాజమండ్రి. సో కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా బరువు తగ్గి, సో ఆ కరెక్షన్స్ అన్నిటిని కూడా రేపు ఫాలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నళిని నరేష్ గారు అండి, తిను సో హౌస్ వైఫ్ మాట. సో హౌస్ వైఫ్ మీకు అందరికీ తెలుసు, నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో పిల్లల వర్క్స్, వాళ్ళ వర్క్స్, హస్బెండ్ వర్క్స్, వీటి వల్ల ఏంటంటే సో కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల కొంచెం ఓవర్ వెయిట్ సఫర్ అయ్యారు. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారో విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, సో నౌ షీ ఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ ఎనర్జెటిక్. నెక్స్ట్ డాక్టర్ విజయ్ గారు అండి. సో తిను కూడా ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అనమాట. సో మీరు ఫోటో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 30+ కేజీస్ రెడ్యూస్ అయ్యారు. నౌ హీఈస్ హెల్దీ అండ్ ఎనర్జెటిక్. సో దీస్ ఆర్ సమ్ స్టోరీస్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ అండి. సో మన వావ్ కమ్యూనిటీలో రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, వీ ఫాలో ఆల్రెడీ డిస్కస్, వీ ఫాలో ప్రాపర్ సైన్స్ ఆఫ్ ఆటోపేగి, వీ ఫాలో అండ్ ఆల్సో వీ ఫాలో 90 days ఆల్గరిథం అండి. సో ఎందుకు 90 days అంటే, ఎప్పుడైనా మన బాడీకి ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వాలి, ప్రాపర్గా హ్యాబిట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 90 days ఫాలో అయినట్లయితే అది మనం లైఫ్ టైం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక 4 weeks కనుక మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్, మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారు. ఒక 8 weeks కనుక మీరు చేంజెస్ ఈ డైట్ ఫాలో అయినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా మీ చేంజెస్ గమనిస్తారు. ఒక 12 weeks కనుక మీరు కనుక లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? సో మీరు కనుక రెడీగా ఉంటే డెఫినెట్గా కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము, కోచెస్ అందరూ ఉన్నాము. సో మీరు 1-on-1 కన్సల్టేషన్ తీసుకొని, సో మీ విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్తో ప్రతిదీ అడ్రస్ చేసుకుంటూ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ మీరు మీ లైఫ్ స్టైల్ డిసీజ్ రివర్స్ చేసిన అవకాశం ఉంటుందండి. ఇంకా చాయిస్ అన్నది మీ చేతిలో ఉంది. వెదర్ ఇస్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, ద చాయిస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. సో నౌ ద టాపిక్ ఈస్ ఎండెడ్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అండి. ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్, బికాజ్ ఎందుకంటే చాలా మంది మెడికల్ ప్రొఫెషనల్ చాలా మంది ఉంటారు. సో అందుకని అందరికీ అర్థమయ్యేటట్లు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక డెఫినెట్గా మీరు మీ యొక్క ఎవరైతే మీకు కాంటాక్ట్ అయ్యారో, మీకు లింక్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, విల్ డిస్కస్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తారు. 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. ఎవరో మెసేజ్ చేశారండి. సో మెయిన్గా ఇన్సులిన్ బాగుండాలి. ఎస్ అండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చెప్పాను కదా. సో ధరణి గారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మెయిన్ రీజన్ అండి. ప్రెసెంట్ అన్ని కంప్లైంట్స్ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ కావచ్చు, టైప్ 2, అండ్ ఆల్సో పీసీఓడి కావచ్చు, అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్.
సో ప్రెసెంట్ ఉన్న అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ కి మెయిన్ రీజన్ అన్నది ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ క్రాష్ డైట్ అని మెసేజ్ పెట్టారండి. సో క్రాష్ డైట్ అంటే, సో కొంతమంది ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటారు, లేదంటే కొంతమంది ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటారు. సో ఇలా చేయడం అన్నది హెల్త్కి అంత మంచిది కాదు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటామో, సో మన బాడీకి కావాలి కదా, యాక్చువల్గా మన బాడీకి విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. మన బాడీకి 11 టైప్ ఆఫ్ విటమిన్స్ డైలీ కావాలి, 13 టైప్ ఆఫ్ మినరల్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, పెర్ గ్రామ్ పెర్ కేజీ ప్రోటీన్ కావాలి, కార్బ్స్ కూడా కావాలి. సో ఒక 100% ఫుడ్ ప్లేట్ తీసుకుంటే ఒక 30% మాత్రమే బాడీకి కార్బ్స్ కావాలి, 40% ప్రోటీన్ కావాలి, రిమైనింగ్ 40%లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా కావాలి. సో మనం 100% హోల్గా తీసుకున్నట్లయితే మన బాడీ నీడ్స్ మాట, మన బాడీ డిమాండ్ చేస్తుంది, వాటిని మనం ప్రొవైడ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా యాడ్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాను, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటానంటే అది ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం కష్టం అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగుండాలంటే ఏం చేయాలి? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగుండాలంటే కనుక మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, అసలు మీరు ఏ రేంజ్లో ఉన్నారో మనం చెక్ చేసుకోవాలి. సో ఎంత వెయిట్ ఉన్నారు, హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా, హైడర్ వెయిట్లో ఉన్నారా, బిఎంఐ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ 2 డయాబెటీస్ కానీ లేదా హైపర్ టెన్షన్ కానీ ఇలా 2-3 కాంప్లైంట్స్ ఉన్నా కూడా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో వస్తుంది అనమాట. సో కొంతమందికి ఈ స్కిన్ డార్క్ అవ్వడం, క్యాంపస్ నైగ్రికన్స్ అంటాం, నెక్ దగ్గర డార్క్ అవ్వడం, లేదంటే యాజిల్ డార్క్ అవ్వడం జరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీగా ఒక 90 డేస్ ఆటోఫాగి మనం ఫాలో అవ్వాలి. సో ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుని ఆటోఫాగి సైన్స్ ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం రివర్స్ చేసుకోవచ్చు. ఐ వాంట్ టు లిజన్ అగైన్. షూర్ అండి, డెఫినెట్గా. సో మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో డెఫినెట్గా రికార్డింగ్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెర్బల్ లైఫ్ అండ్ వావ్ కమ్యూనిటీ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో హెర్బల్ లైఫ్ అండ్ వావ్ కమ్యూనిటీ అంటే నేను వేరే కమ్యూనిటీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చేయట్లేదు. సో మీరే చెప్పండి, హెర్బల్ లైఫ్ మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. సో నాకు తెలిసి అంటే కొంతమంది దగ్గర విన్నాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీల్ రీప్లేస్ చేస్తారంట. సో మార్నింగ్, ఈవినింగ్ వాళ్ళు ఇచ్చిన షేక్స్ తాగమంటారంట, మధ్యాహ్నం మీకు నచ్చింది తినమంటారంట. సో నచ్చింది తినడం అంటే మీరు ఎక్కువ రైస్ తీసుకొని తక్కువ కర్రీ తీసుకొని ఇలా చేయడం వల్ల అది బ్యాలెన్స్ అవ్వదు అన్నమాట. సో మీరు మధ్యాహ్నం నచ్చింది తీసుకొని మార్నింగ్ నైట్ తినడం మానేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ఇక్కడ బరువు తగ్గడం ఇంపార్టెంట్ కాదు, హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ బరువు తగ్గడం అనేది ఇంపార్టెంట్. సో హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మన బాడీకి ఏం కావాలని ప్రొవైడ్ చేయాలి. అవన్నీ ప్రొవైడ్ చేయకుండా మీరు మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ మానేస్తే ఆటోమేటిక్ బరువు తగ్గుతారు. ఎందుకంటే మన బాడీలో మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బోన్ ఉంటుంది, ఇవన్నీ కూడా వెయిటే. మీరు ఎప్పుడైతే మజిల్ లాస్ అవుతారో వెయిట్ తగ్గుతారు, వాటర్ లాస్ అవుతారో వెయిట్ తగ్గుతారు, ఫ్యాట్ లాస్ అవుతారో వెయిట్ తగ్గుతారు. సో నాకు తెలిసి హెర్బల్ లైఫ్ కానీ అంటే క్రాష్ డైట్ చేయడం వల్ల మజిల్ లాస్ అయిపోతారు, అంటే వీక్ అయిపోతారు అన్నమాట. ఎప్పుడైతే డైట్ ఆపేస్తారో అందుకే 5 కేజీస్ తగ్గిన వల్ల 10 కేజీస్ పెరగడం జరుగుతుంది. అండ్ ఆల్సో క్రాష్ డైట్ చేయడం వల్ల కూడా ఇదే జరుగుతుంది అన్నమాట. సో డ్రాస్టిక్ తగ్గుతారు, మళ్ళీ డ్రాస్టిక్ అంతే వెయిట్ అంతకంటే ఎక్కువ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అన్నమాట. సో మనం వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యి సైన్స్ చెప్పాను కదా, మనం వీ ఫాలో సైన్స్, ప్యూర్ సైన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఎగ్ అండి. సో ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం, మన బాడీకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తాం, బ్యాలెన్స్డ్ మీల్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, ఎందుకంటే 90 డేస్ పాటు ఇంకా మీకు పక్కనే ఉండి మీకు గైడ్ చేస్తాం అన్నమాట. సో మీకు వెల్నెస్ కోచెస్ కానీ డాక్టర్స్ అందరూ కూడా కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నారు. సో గ్లోబల్గా కమ్యూనిటీ ఎవాల్వ్ అవుతుంది అనేది దాని మెయిన్ రీజన్ అంటే వీ ఫాలో ప్యూర్ సైన్స్ అని. సో డైలీ ప్రోటీన్ కంపల్సరీగా తీసుకోవాలా క్వశ్చన్ అడిగారండి. డైలీ ప్రోటీన్ అంటే అది మన బాడీ నీడ్ అంటే యాక్చువల్గా మన బాడీకి పెర్ గ్రామ్ పెర్ కేజీ అన్నది బాడీ నీడ్ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 కేజెస్ పర్సన్ ఉంటే కనుక 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఒక డైలీ నీడ్ మాట. ఈ రోజు నేను బాగా తిన్నాను కదా అంటే రేపు తినలేదు అంటే యు ఆర్ ఇన్ ప్రోటీన్ డెఫిషియన్సీ. సో రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చిందండి, ఆల్మోస్ట్ ఇండియాలో, ఇండియానే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా 90+% అందరూ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో 90 90 ఆల్మోస్ట్ 90+ అందరూ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్నారు. సో ఎప్పుడో నాన్ వెజ్ అయితే కనుక వీక్లీ వన్స్ నాన్ వెజ్ తింటారు, చికెన్ కానీ మటన్ కానీ. సో రిమైనింగ్ డేస్ సో దే ఆర్ ఇన్ ప్రోటీన్ డెఫిషియన్సీ. కొన్ని వెజిటేరియన్స్ అనుకోండి, వెజిటేరియన్స్ అంటే డైలీ పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, బీన్స్ కానీ, పప్పులు రోజు తీసుకుంటారా?
తీసుకోరు కదా. సో దే ఆర్ ఇన్ ప్రోటీన్ డెఫిషియన్సీ. సో ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ బరువు పెరగడానికి. సో అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇంకా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్, హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ, లేదంటే బరువు పెరగడం, ఇవన్నీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీలో కామన్గా చూసే డెఫిషియన్సీ కంప్లైంట్స్ అన్నమాట. వాట్ ఈజ్ ఆటోఫాగి అండి? సో ఆటోఫాగి అంటే మనకి ఎప్పుడైతే మనకి అంటే మన బాడీలో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే బాడీ మెకానిజం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ అనుకున్నాం, రెడ్ బ్లడ్ సెల్స్. 120 days దాని లైఫ్ స్పాన్ అనమాట. 120 days తర్వాత చనిపోతుంది, మళ్ళీ కొత్త సెల్ ఫామ్ అవుతుంది. అలా మన బాడీలో కొన్ని కోట్ల cells తో మన బాడీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే సెల్స్ చనిపోతాయో అంటే అదంతా కూడా డిగ్రేడ్ మెటీరియల్ ఉంటుంది. ఈ కొత్త సెల్స్ ఏం చేస్తాయంటే ఆ మెటీరియల్ అంతా తీసేసుకొని, అంటే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఇదంతా మెకానిజం జరుగుతుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొత్తగా మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొత్తగా మనం మళ్ళీ పుట్టారంటారు కదా, అంటే ఏజ్ పరంగా కాదు, కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల రీసెంట్ టైమ్స్ లో మనకి సెలబ్రిటీస్ చూసినట్లయితే కనుక, సెలబ్రిటీస్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో చిరంజీవి కానీ, లేదంటే నాగార్జున కానీ, లేదంటే వెంకటేష్, సో లేదంటే ఇంకా బాలీవుడ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా యంగ్ గా కనబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆటోఫాగీ అన్నమాట. సో ఈ ఆటోఫాగీ సైన్స్ ఫాలో అవడం వల్ల సో యంగ్ లుక్స్ ఉంటాయి అన్నమాట. అంటే హెల్తీగా ఉంటారు, యంగ్ గా ఉంటారు. సో దట్ మనకి లుక్స్ కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో ఎక్సెప్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీ టేక్ ఓన్లీ డైట్. వాట్ బాడీ నీడ్స్ కెన్ వీ లూజ్ వెయిట్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఒక 20% ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుందండి. బట్ 80% మీరు ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకుంటే ఒక 20% ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఈజ్ ఇట్ సేఫ్ టు టేక్ సేమ్ టైప్ ఆఫ్ ప్రోటీన్? లెంటిల్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఏది కూడా గుడ్ బ్యాడ్ లేదండి. సో ఎప్పుడు కూడా మన బాడీకి ఎంత కావాలి అంత ప్రొవైడ్ చేస్తామని చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీరు ప్రోటీన్ తినమని చెప్పానని చెప్పని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kgs ఉన్నారు, 70 grams ప్రోటీన్ తీసుకోవాలి. మీరు 100 grams ప్రోటీన్ తీసుకుంటే ఎక్సెస్ అయిపోతుంది. అలానే మీరు ఒక 50 grams తీసుకున్నారు, అది బిలో అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం per gram per kg తీసుకున్నట్లయితే దాని బాడీ నీడ్ అనమాట. సో ఎప్పుడు కూడా ఎక్సెస్ ఏదైనా కూడా అది డేంజర్, తక్కువ ఉన్నా కూడా డేంజర్. సో నా ఉద్దేశం ఏంటంటే బ్యాలెన్స్డ్ గా మీరు per gram per kg తీసుకోవాలి. ఒకవేళ ఎక్సెస్ బరువు ఉంటే కనుక ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 100+ kgs, 120 kgs ఉంటే వాళ్ళలో 0.5 grams ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా కొంతమంది ఏంటంటే 1.5 grams ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత వెయిట్ ఉంటే వెయిట్ బట్టి ప్రోటీన్ ఇంటేక్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో లెంటిల్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్? సో లెంటిల్స్ గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తున్నాను కదండి. ఏది కూడా గుడ్ బ్యాడ్ అనేం లేదు, ఫుడ్. సో రియల్ ఫుడ్ ఏదైనా కూడా గుడ్ ఏనండి. సో వితౌట్ జిమ్ కెన్ వీ లూజ్ వెయిట్? ఎస్ అండి, ఎగ్జాక్ట్ గా. సో వితౌట్ జిమ్ లో మనకి గమనించినట్లయితే జిమ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మెయిన్ గా జిమ్ కి వెళ్ళేటప్పుడు మెయిన్ గా అందరూ ఏంటంటే ఎక్కువ మజిల్ బిల్డ్ చేసుకోవడం కోసం వెళ్తారు. కొంతమంది ఏంటంటే వెయిట్ లాస్ కోసం వెళ్తారు. సో నేను నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఇంత మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ స్టార్టింగ్ లో. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kgs ఉండాలి మీ హైట్ కి తగ్గట్లు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీరు ఒక 100 kgs ఉన్నారు. సో నేను జిమ్ జాయిన్ అయ్యాను, వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, జిమ్ కి వెళ్తారు. సో ట్రైనర్ ఏం చేస్తారు, వెయిట్ తగ్గాలని చెప్పి హెవీ వెయిట్స్ ఇవ్వడం అన్ని జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అదంతా ఎక్సెస్ మీ బాడీకి ప్రెజర్ అన్నమాట. సో మీరు 70 kgs ఉండాలి, ఎక్సెస్ 30 kgs ఉన్నారు. ఆ 30 kgs తగ్గడం కోసం మీరు ఎక్కువ ట్రెడ్మిల్ చేస్తాను, ఎక్కువ సైక్లింగ్ చేస్తాను, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తానంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ దానివల్ల ఏంటంటే మీకు ఫర్దర్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా బరువు తగ్గి ఒక 10 kgs 20 kgs తగ్గిన తర్వాత మీరు ఫర్దర్గా కార్డియో కానీ, లేదంటే థ్రెడ్మిల్ కానీ, లేదంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ weight తో మాత్రం ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది సజెస్టబుల్ కాదండి. వెరీ గుడ్. సో ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగచ్చండి డెఫినెట్ గా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యూ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ. బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ ఫర్ వెజిటేరియన్స్? సో వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ అంటే కనుక మనకి పన్నీర్, మష్రూమ్, లేదంటే బెల్ పెప్పర్, క్యాప్సికమ్. క్యాప్సికంలో మనకి టైప్స్ ఉంటాయి కదా, రెడ్ లేదంటే గ్రీన్ కానీ ఎల్లో కానీ బెల్ పెప్పర్స్ అంటాం అనమాట. సో అది మనకు మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఆల్సో బ్రొక్కోలీ, లెట్యూస్, స్పినాచ్, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్ బెస్ట్ ఉండమాట. అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఉండదు అనమాట మెయిన్గా వీటిలో. ఇంకా ప్రోటీన్ సోర్స్ చాలా ఉన్నాయి. పల్సెస్ లో ప్రోటీన్ ఉంటుంది, లెంటిల్స్ అలా అందులో ప్రోటీన్ ఉంటుంది. సో అన్నిట్లో మనకు ప్రోటీన్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగచ్చండి, వీ హ్యావ్ సమ్ మోర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ నైస్ సెషన్. సో మంచి క్వశ్చన్స్ అడిగారు.
మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు అండి. వాట్ ఈస్ ద ఫీజ్ ఆఫ్ వావ్? సో ఫీజ్ ఆఫ్ వావ్ అంటే ఇట్ డిపెండ్స్ అండి. మీ హెల్త్ గోల్స్ బట్టి, మీ హెల్త్ కరెక్షన్స్, మీ రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ, సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా 1 on 1 కన్సల్టేషన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. మీకు ఏం టెస్ట్లు కావాలో టెస్ట్లు సజెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు అన్నిటి కూడా కరెక్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి మీరు ఫీజు అనేది ఉంటుందండి. ఎస్, ఎంటీఆర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్, ఎంటీఆర్ గారు. హలో. హలో సార్, మీరు అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడొచ్చండి. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకుంటే యూ కెన్ టాక్. సో కొంతమంది క్వశ్చన్ అడిగారండి, వాట్ అబౌట్ రివర్సల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, థైరాయిడ్ అని క్వశ్చన్ అడిగారు కొంతమంది. సో ఎంటీఆర్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీకు క్వశ్చన్ ఉంటే కనుక మీరు అన్మ్యూట్ చేసుకుంటే మీరు అడగచ్చు క్వశ్చన్. సో అందరికి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దామండి. సో వాట్ అబౌట్ రివర్సల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ పీసీఓడి ఆర్ థైరాయిడ్? సో పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి మెయిన్గా. సో రీసెంట్ టైమ్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే కంప్లైంట్సే పీసీఓడి ఆర్ థైరాయిడ్. సో థైరాయిడ్లో మనకి టైప్స్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం అని మనం, అందులో రివర్సల్ అనేది పాసిబుల్ కాకపోవచ్చు. బట్ రీసెంట్ డయాగ్నోసిస్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ వాటిలో మనం డెఫినెట్గా మనం ట్రీట్ చేయొచ్చు అండి, రివర్సల్ చేయొచ్చు. బట్ క్రానిక్ క్రానిక్ 10 years 20 years నుంచి థైరాయిడ్ సఫర్ అవుతుంటారు, వాళ్ళకి మన రివర్సల్ అనేది పాసిబుల్ కాదు డెఫినెట్గా. సో మనం మెయింటైన్ చేయొచ్చు. సో రెమిషన్ అంటమాట. సో వాళ్ళ డోసేజ్ తగ్గించే అవకాశం డెఫినెట్గా మనం చేయొచ్చు అండి. సో రాధిక గారు హ్యాండ్ రైజ్ చేశారండి. చెప్పండి రాధిక గారు. రాధిక గారు, మీరు అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడొచ్చండి. సార్ వినబడుతుందా? ఎస్ అండి, చెప్పండి. సార్ నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు థైరాయిడ్ వచ్చిందండి. ఓకే. తర్వాత అట్లానే ఉంది. ఒక 10 years అయింది. మరి పాసిబిలిటీ ఉండిద్దా రివర్స్ అయ్యే పాసిబిలిటీ? రివర్సల్ 10 years క్రానిక్ కాబట్టి మనకి రివర్సల్ పాసిబుల్ కాకపోవచ్చు, బట్ రెమిషన్ పాసిబుల్ అవుతుందండి. మీరు ఎంత డోస్ పడుతున్నారు ప్రెసెంట్ థైరాయిడ్కి? 50. 50 వాడుతున్నారా? అవును. మీరు హైట్ వెయిట్ ఎంత ఉన్నారు ప్రెసెంట్? ఫైవ్ ఫైవ్ 5'2" ఉంటాను. ఓకే. 60 kgs. 60 kgs ఉన్నారు. సో 5'2" అంటే మీ హైట్కి అరౌండ్ ఒక 50 to 53 kgs ఉండాలి. అంటే ఒక 5+ kgs రెడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. సో 5+ kgs రెడ్యూస్ అవుతూ అట్లీస్ట్ ఒక 3 months మీరు డైట్ ఫాలో అయినట్లయితే, సో మనం టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ కనుక మనకి విత్ ఇన్ నార్మల్గా ఉంటే డెఫినెట్గా మీరు డోసేజ్ తగ్గించుకోవచ్చు. బట్ పూర్తి రివర్సల్ అనేది పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే క్రానిక్ కదా, 10 years అంటున్నారు కాబట్టి. సో మీ బాడీ దానికి అకస్టమ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో డోసేజ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది, మినిమం డోస్ అవసరం ఉంటుంది అన్నమాట. ఫర్దర్గా మీరు వెయిట్ తగ్గుతూ దాన్ని ఓకే. మెయింటైన్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. అంటే మనకి అండర్ మెడికేషన్ లో ఖచ్చితంగా ఉండాల్సి వచ్చిద్దా? మెడికేషన్ ప్రెసెంట్ అయితే డైట్ అయితే అండర్ మెడికేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు డైట్ చేసిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు అంటే థైరాయిడ్ అనేది ఎప్పుడు 3 months టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 months టెస్ట్ ఓకే. చేసుకొని రిపోర్ట్స్ మనం చెక్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ, మీకు టీఎస్హెచ్ అన్నది ఎంత ఉంది జనరల్ టీఎస్హెచ్ మీకు? పి ఆ, అర్థం కాలేదు సార్. మీకు టిఎస్హెచ్ జనరల్గా టీఎస్హెచ్ నార్మల్, అన్ని నార్మల్ లోనే ఉంటాయి ఎప్పుడు. నార్మల్ గా ఉంటున్నాయి. సో నార్మల్ గా ఉమ్, ఉంటున్నాయి అంటే కనుక డెఫినెట్ గా మీరు ఒక 3 months డైట్ ఫాలో అయినట్లయితే ఆటోఫాగ్ ఎప్పుడైతే మీ బాడీలో యాక్టివేట్ ఉమ్, అవుతుందో, మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉమ్, చేసుకుంటారో డెఫినెట్ గా మనం ఉమ్. డోసేజ్ అన్నది ఫర్దర్ గా తగ్గించే అవకాశం ఉంటుంది. 3 months లో కాదు, అట్లీస్ట్ ఒక 6 months అని డైట్ చేసినట్లయితే కనుక మీరు లెవెల్స్ చెక్ చేసుకొని మీ యొక్క ఎవరైతే మీకు లింక్ ఇచ్చారో వాళ్ళు కనెక్ట్ అవ్వండి ఒకసారి. 1 on 1 కన్సల్టేషన్ ఉంటుంది. మొత్తం పూర్తిగా డిస్కస్ చేసి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, రిపోర్ట్స్ తీసుకొని దాన్ని బట్టి మీ ఫర్దర్ డిస్కస్ చేస్తారండి. సో డెఫినెట్గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సార్ ఈ కాల్లో అందరూ చెప్పండి. హలో.
సార్ ఈ కాల్లో అందరూ అందరూ కొత్త వాళ్ళేనా లేకపోతే కస్టమర్స్ వాళ్ళు కూడా ఉన్నారా, అంటే ఆల్రెడీ క్లయింట్స్ కూడా ఉన్నారా? ఉన్నారండి, క్లయింట్స్ ఉన్నారు, ఆ, కొత్త వాళ్ళు ఉన్నారు. క్లయింట్స్ అంటే తక్కువ ఉండాలి, కొత్త వాళ్ళు ఉన్నారు మాక్సిమం అండి. చెప్పండి దేనికోసం. అంటే నేను యాజ్ ఏ క్లయింట్, నేను ఒక క్లయింట్ అండి. నేను ఒక 4 మంత్స్ ఓకే. అయింది నాది కంప్లీట్ అయ్యి 90 డేస్. నేను ఓకే. ఒక 10 kgs లాస్ అయ్యాను. వెరీ గుడ్, ఆ, ఇదే 10 years. ఈ థైరాయిడ్ ఇష్యూ మీదే నేను వచ్చాను. నేను 71 నుంచి సిక్స్టీ ఓకే. వన్ కి వచ్చాను. ఓకే. ఒక ఓకే. 1 kg అటు ఇటు మెయింటెనెన్స్ డైట్ లో 60, 61 అట్లా షిఫ్ట్ ఓకే. అవుతూ ఉంటాను. మ్మ్. అదే అసలు నాకు ఈ థైరాయిడ్ అనేది తగ్గిద్దా లేదా అనే ఒక డౌట్. మా కోచ్ అయితే, మ్యామ్ మ్మ్. మీరు ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ ని ఇలానే కంటిన్యూ చేసుకోండి, మీకు తగ్గిద్ది గ్రాడ్యువల్ గా అన్నారు. ఇప్పుడు ఆటోఫాగీ అయితే నేను చేయట్లేదు ఓకే. సీరియస్ గా. ఎందుకనంటే ఒక 4, 5 kgs కదా అని ఒక ఒక మైండ్ ఒక దాంట్లో ఒక ఇదేంటి. లేదు లేదండి, అంటే మనకి వావ్ కమ్యూనిటీలో మనం చేసేది, మీరు నేర్చుకున్నది ఈ 90 days లో ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్ అన్నమాట. సో మీరు అలా అవన్నీ తీసుకో. చేస్తున్నా. మ్మ్. ఒక్క అంటే ఆటోఫాగీ ఒక్కటే నేను చేయట్లేదు. ఆటోఫాగ్ అయితే డైలీ ఏం చేస్తున్నా 2 మీలే ఆటోఫాగ్ అంటే? తీసుకు ఆ అంటే ఒక 1 డే మొత్తం, నేను ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ తింటే మళ్ళీ సండే మార్నింగే తినేట్టు. ఆ 3 మంత్స్ అయితే అలానే చేశాను. ఓకే. తర్వాత నుంచి 24 hours మాత్రమే చేస్తూ వస్తున్నా. చేయండి అమ్మా, 24 hours కూడా మంచిదే. ఎందుకంటే మనకి ఒక 18 hours, మినిమం 18 hours కనుక మనం కొంచెం ఫాస్టింగ్ లో ఉంటే కనుక ఆటోఫాగ్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. 18 to 20 years ఉంటే సరిపోతుంది, 18 to 20 hours. ఇప్పుడు నేను హ్యాండ్ రైస్ చేయడానికి కూడా కారణం, నాకు ఈ థైరాయిడ్ అనేది ఆటోఫాగీ చేస్తే తగ్గిద్ది అని అంటే మళ్ళీ సీరియస్ గానే చేద్దామని చెప్పి. అంతకుముందు నేను ఖచ్చితంగానండి, ఖచ్చితంగా థర్టీ థర్టీ ఆటోఫాగ్ ఎయిట్ అనేది. అవర్స్ చెప్పండి. 38 hours 40 hours చేపించారు నా చేత సార్. ఓకే. చేయగలిగా ఓకే. అప్పుడు. ఓకే. ఓకే. తర్వాత ఇంకా ఆ ఒక ఐడియల్ వెయిట్ కి వచ్చా, స్కిన్ టోన్ అన్ని మారినాయి. ఓకే. 75 నుంచి 50 mg కి వచ్చాను. ఓకే. ఇంకా ఓకే. వెరీ గుడ్. తగ్గిద్ది ఇక, అసలు ఆ స్కోప్ ఉందా ఏంటి అసలని ఒక డౌట్ నాకు, అందుకని. ఆల్రెడీ మీరు చెప్తున్నారు కదా, 70 mg 50 mg వచ్చాను అంటున్నారు, దానికి ఏజ్ తగ్గాను అంటున్నారు, ఆటోఫాగ్ ఆల్రెడీ స్టార్ట్ అవును. చేశారు. సో ఆటోఫాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ సైన్స్ అండి. ఎందుకు చెప్తున్నాను కదా, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే అది నార్మల్ సైన్స్ కాదు. ఎందుకంటే నోబెల్ అదే ప్రైజ్ సరే. అంత ఈజీగా ఇవ్వరు. నోబెల్ ప్రైజ్ ఇప్పుడు నా ఇచ్చారు కండిషన్ కి ఇంకా నేను కంటిన్యూ చేయాలా ఆటోఫాగీ? కంటిన్యూ చేయండి. డెఫినెట్ కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా మీరు మంచి ట్రాక్ లో ఉన్నారు, దాన్ని మెయింటైన్ చేయండి కంపల్సరీగా. మీరు ఫర్దర్ గా మీ కోచ్ తో కనెక్ట్ అయ్యి కంపల్సరీగా మీరు ఇంకా కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా మీరు 75 50 వచ్చారు కదా, ఇంకా డోస్ తగ్గించే అవకాశం ఉంటుందండి. అదే నేను అసలు పూర్తి మెడికేషన్ తీసేయాలన్న టార్గెట్ తో, నేను డైట్ అయిపోయినా కూడా ఫైవ్ మెడికేషన్ మంత్స్ అంటే అయినా కూడా నేను. అది కొంచెం మనం వర్క్ చేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years నుంచి థైరాయిడ్ ఉంది కదా, సో మీ బాడీ కొంచెం కష్టం అయి ఉమ్, ఉంటుంది. సో పూర్తిగా రివర్సల్ ఉమ్, అంటే అది ఒకసారి డిస్కస్ చేయాలండి పూర్తిగా మరి, ఎందుకంటే అది ఎక్కువ క్రానిక్ ఉన్నప్పుడు మన రివర్సల్ పాసిబుల్ కాకపోవచ్చు, ఖచ్చితంగా రెమిషన్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మీరు డోస్ ఆల్రెడీ తగ్గించారు, ఇంకా డోస్ తగ్గించుకొని మినిమం డోస్ అనుకోండి, బాడీకి అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆ ఎక్సెస్ 5 kgs కూడా తగ్గి ఇట్లానే లైఫ్ స్టైల్ లో ఇట్లానే మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి బాడీ మంచిగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అంటారు. డెఫినెట్ గా ఎందుకంటే ఈ ఆటోఫాగీ సైన్స్ అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. సో రీసెంట్ గా ఆటోఫాగీ ఒక ఆర్టికల్ చదివాను నేను. ఆర్టికల్లో ఆటోఫాగీ ఒక 2 rats మీద దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ లో తేలింది ఏంటంటే రిజల్ట్, సో ఆ 2 rats కూడా బ్లైండ్ మాట. సో అంటే గుడ్డిగా ఉన్న వాటికి చూపు కూడా వచ్చింది అన్నమాట, ఆటోఫాగీ సైన్స్ వల్ల. ఓకే. సో అలాంటి అద్భుతమైన సైన్స్ మాట ఇది. సో కంపల్సరీగా మీరు రైట్ ట్రాక్ లో ఉన్నారు, డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు నేను ఉమ్. 24 hours చేస్తే సరిపోతుందా, లేకపోతే 36 hours అలా చేయమంటారా? ఒకసారి మీ కోచ్ తో కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయ్యి డిస్కస్ చేయండి ఒకసారి, ఎందుకంటే మీకు అది మీ బాడీకి ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంత ముందు అలర్ట్ చేశాను అన్నారు కదా. సో అది ఒకసారి కనెక్ట్ అవునవును. అయ్యి చేసినట్లు ఇంకా బాగుంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ధరణి గారు, ధరణి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. యూ కెన్ టాక్ అండి ధరణి గారు. సార్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ప్రీవియస్ గా థైరాయిడ్ 10 years నుంచి ఉమ్. ఉందన్నారు కదా, సో అది ఉమ్. రివర్స్ చేయలేము, అది క్రోనిక్ కదా అన్నారు. ఉమ్. సో అలా 10 years ఉంటే మనం రివర్స్ చేయలేమా సార్, ఏమైనా పీసీఓడి ఆర్ థైరాయిడ్ ఎనీథింగ్? అంటే ఇక్కడ మనకి ఎనీథింగ్ కాదండి, డయాబెటీస్ కానీ లేదా పీసీఓడి కానీ ఇవి ఖచ్చితంగా మనకి రివర్సల్ పాసిబుల్ ఉంటాయి.
సో థైరాయిడ్ అన్నది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీ అంత మీద వర్క్ చేస్తుంది. సో డయాబెటీస్ అన్నది అలా కాదన్నమాట. ఇన్సులిన్ వచ్చే కంప్లైంట్ డయాబెటీస్. సో థైరాయిడ్ ఏంటంటే మనకి గ్రోత్ హార్మోన్ దీంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. సో టీఎస్హెచ్, T3, T4 ఇవన్నీ కూడా గ్రోత్ హార్మోన్ ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ క్రానిక్ అనుకోండి 10+ ఇయర్స్, ఈవెన్ డయాబెటీస్ అయినా కూడా 10+ అనుకోండి, అప్పుడు మన రివర్సల్ పాసిబుల్ కాకపోవచ్చు, రెమిషన్ పాసిబుల్ అవుతుంది. రెమిషన్ అంటే ఏంటంటే డోసెస్ తగ్గించుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. రివర్సల్ అంటే ఓకే. పూర్తిగా మెడికేషన్ ఆపి రివర్సల్ అంటాము. రెమిషన్ అంటే ఏంటంటే డోస్ తగ్గించుకుంటూ ట్యాప్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టాబ్లెట్ వాడితే ఒక టాబ్లెట్ మారడం, ఒక టాబ్లెట్ వాడితే హాఫ్ టాబ్లెట్ తీసుకోవడం, అలా మీ బాడీని మెయింటైన్ చేసుకుంటూ డోస్ తగ్గించుకుంటూ రావాలన్నమాట. అంటే రెమిషన్ అంటాం అన్నమాట. సో క్రానిక్ వెళ్ళేటప్పుడు రెమిషన్ పాసిబుల్ అవుతుంది, రివర్సల్ పాసిబుల్ తక్కువ కేసెస్ మాట. ఎందుకంటే అందరి బాడీ ఒకలా రెస్పాండ్ కాదు. సో కొంతమంది రెస్పాండ్ ఒకలా కొంతమంది ఇంకోలా ఉంటుంది అనమాట. సో వాళ్ళ బాడీ యొక్క రెస్పాన్స్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకుంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. అవ్వదు అని గ్యారంటీ కాదు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ హెల్త్, వాళ్ళ రెడ్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అవన్నీ మనం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా రివర్సల్ పాసిబుల్ కాదా అంటే అది ఇంకా ఆ, పూర్తి అవ్వదు మన టాపిక్ అన్నది. మనం పూర్తిగా సార్ రిపోర్ట్. ఇప్పుడు ఒకవేళ పీసీఓడి 10 ఇయర్స్ నుంచి ఉంది, సో అది రివర్స్ అయితే రెమిట్ అయిద్దా? పీసీఓడి వల్ల వచ్చే కంప్లైంట్ ఏంటి? పీసీఓడి ఉంది, ఓకే. పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నాయా, అన్వాంటెడ్ హెయిర్ ఉందా, బరువు పెరిగారా, ఇన్ఫెర్టిలిటీ సంతానలేమా, లేకపోతే ఏంటి ప్రాబ్లమ్ అసలు పీసీఓడి వల్ల? ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డెఫినెట్ గా మనం పీసీఓడి ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం కొన్ని హెల్త్ కరెక్షన్స్ ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో పీసీఓడిలో డెఫినెట్ గా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, డైట్ ఫాలో అవుతూ, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్ గా పీరియడ్ రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎవరో మెసేజ్ పెట్టారండి. కెన్ ఎనీవన్ డూ వావ్ డైట్ లైక్ ఎ పేషెంట్ హూస్ అండర్గోయింగ్ డయాలసిస్? సో డయాలసిస్ తీసుకున్న వాళ్ళు డైట్ చేయొచ్చు అంటే అది సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే సో డయాలసిస్ అంటే ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటమాట. సో కిడ్నీ ఫెయిల్యూర్ జరిగింది అంటే ఆ కండిషన్స్ లో మనం డైట్ చేయడం సజెస్టబుల్ కాదు. సో డైట్ చేయాలి అంటే మీ యొక్క కన్సర్న్ డాక్టర్తో మీరు 1 and 1 కన్సల్ట్ అయ్యి, సో ఏం ఫుడ్స్ తీసుకో, ఫుడ్ కరెక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అండి. క్వశ్చన్స్ ఏమి లేవు అంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్. ఇట్ వాజ్ నైస్ సెషన్ అండి, వెరీ ఇంటరాక్టివ్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్, ఐ హ్యాడ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పర్సనల్గా మీరు డిస్కస్ చేయాలంటే కనుక మీ కన్సర్న్ ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు కనెక్ట్ అవ్వండి. సో మీకు 1 on 1 కన్సల్టేషన్ ఉంటుంది. సో ఎవరైతే సెషన్ పూర్తిగా అటెండ్ అయ్యారో, సో మీ కోచ్ కనెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ రిపోర్ట్స్తో కనుక మీరు మీ యొక్క కోచ్ కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకు ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వావ్ కమ్యూనిటీ. ఎందుకంటే వావ్ కమ్యూనిటీలో కన్సల్టేషన్ జనరల్గా ఒక 2000+ ఛార్జెస్ ఉంటాయి. సో మీరు రిపోర్ట్స్తో ఉన్నట్లయితే కనుక ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో సో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ లేకపోయినట్లయితే ఏ రిపోర్ట్స్ కావాలో సజెస్ట్ చేస్తారు. ఆల్రెడీ విత్ ఇన్ 3 to 6 months రిపోర్ట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా కనెక్ట్ అవ్వండి, సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ అండి, వన్ అండ్ ఆల్. Signing off. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from WOW community.